విడత 750 కోట్ల రూపాయలతో మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నప్పుడంటే మంచి దీనికి ఒక సంకల్ప బలీయంగా ఉంటే ఇవాళ ప్రకృతి పులకరించినట్టే సహకరించినట్టే అందరి దాతలు ముందుకు వస్తారు. ఈ ఆసుపత్రి వస్తూనే ఉన్నారు, వస్తారని కాదు. విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను అమెరికా వెళ్ళిన, ఆస్ట్రేలియా రమ్మని ఆహ్వానాలు వాళ్ళు ఈ ఆసుపత్రిలో మేము కూడా పాల్పంచుకుంటామండి, మాకు అవకాశం ఇవ్వండి. అప్పుడు మొదలుపెట్టినప్పుడు కొంతమంది మేము పుట్టలేదు, కొంతమంది ఏమో ఏదో వృతాభక్తి చేసాం. ఇప్పుడు పెద్ద ఎత్తున మేము అందరం కూడా ఉన్నాం, మీకు సహాయం మేము చేస్తామని వాళ్ళందరికీ నా దాతలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే అటు నెక్స్ట్ విడతలో మళ్ళీ ఒక 500 పడకల ఆసుపత్రి విస్తరించి, ఇది మొదటి విడత 2028కి పూర్తి అవుతుంది. తప్పకుండా పూర్తి అవుతుంది ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల. అలాగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర మా ముఖ్యమంత్రులందరూ కూడా వాళ్ళు ఇస్తున్న సహాయ సహకారాలకి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఈ సేవలు ఇలాగే విస్తరించుకుంటూ పోయి ఇవాళ అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గుండెపోటు అది ప్రధాన వైద్య రోగంగా ఉండేది. ఇవాళ దాన్ని కూడా అధిగమించి ఇవాళ క్యాన్సర్ అనేది మొదటి స్థానంలో ఉంది. ఇవాళ రోగుల సంఖ్య పెరుగుతుంది. దేనివల్ల అనేది మా దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ కూడా ఉంది. అందుకే అన్న బసవతారక ఎండోమెరికల్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని. వాళ్ళ మా దగ్గర బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, కార్డ్ సెల్ చేస్తాం. ఇక్కడంతా మనకి 30,000, 25,000, 30,000 అయిపోతుంది. అదే విదేశాలకు వెళ్తే 2.5-3 లక్షలు అవుతుంది, 2.5 కోట్లు అవుతుంది. మనకి 30 లక్షలు కార్డ్ సెల్. ఇవన్నీ ఎక్కడికక్కడ మనం దేంట్లో ఏ విషయంలో అటు కాంప్రమైజ్ కాకుండా అప్డేట్ చేసుకుంటూ, ఎందుకంటే అవగాహన కూడా పెరిగిపోయింది, వాళ్ళ ప్రపంచం పుంజుకుపోయింది. దాంట్లో మనం చూస్తాం ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, ఫేస్బుక్ అయితేనేమి, వాట్సాప్ అయితేనేమి, వీటన్నింటితో అందరికీ అవగాహన బాగా కలుగుతుంది. ఆ అవగాహనకు తోడు అవగాహన వాళ్ళకి కలుగుతుందని కాదు, కానీ మా మొదటి ఉద్దేశం కూడా అదే. ఎప్పుడు నేను అన్నాను, మా అమ్మగారి కోరిక అంతర్జాతీయ ప్రమాణాలను తగ్గకుండా వైద్యాన్ని అందరికీ అందించాలి. సో దాంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఎటువంటి విషయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా, వెనకాడకుండా. సో ఇప్పుడు ఈ ఆసుపత్రి కూడా త్వరగా పూర్తి చేస్తాం. తప్పకుండా ఈ యొక్క మా సేవల్ని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా, కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు, మన అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మాకు కర్ణాటక, ఒరిస్సా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మొత్తం అన్ని పక్క రాష్ట్రాలన్నింటి నుంచి కూడా ఇవాళ మన అందిస్తున్న సేవలకి మంచి గుర్తింపు పొంది అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మేము ఇక్కడ ఉచితమైన సేవలు చేయడమే కాదు, మరి దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళ పేదలకు బసవతారక నిధి అని పేరు పెట్టి దాంతో వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే వైట్ కార్డ్ హోల్డర్స్కి కన్సెషన్స్ ఇవ్వడం, లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం. అలాగే మా ఆరోగ్యశ్రీ వార్డ్స్ ఉన్నాయి. అన్ని ఆసుపత్రుల్లో మామూలుగా కార్ షెడ్లో పడేయడమో కారిడార్స్లో పడేస్తారు. మన దగ్గర అయితే 7 ఏసీ వార్డులు మేము కేటాయించాం వాళ్ళకి. ఇలా 40% మనం ఉచిత వైద్యం చేస్తూ, అటు ఇంటర్నేషనల్ బ్లాక్ కూడా ఉంది, ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజంని కూడా డెవలప్ చేస్తూ, అట 2 రకాలుగా వాళ్ళ వల్ల డబ్బుని ఇక్కడే పేదవాళ్ళకి వినియోగిస్తూ, ఇలా ఆసుపత్రిని దాతల సహాయ సహకారాలతో, ప్రభుత్వాల సహకారాలతో, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఏదైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలతో, మా బ్యాంక్స్ వాళ్ళ సహాయ సహకారాలతో, రోగులు అంటే వాళ్ళు నేను చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళ అందుకుంటున్న వైద్యానికి వాళ్ళ సేవలు కూడా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పాత్రికేయ సోదరులందరూ కూడా, పోలీస్ శాఖ వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మా బోర్డు మెంబరు, సైంటిఫిక్ అడ్వైజరు నూరి దత్తాత్రేయుడు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Congratulations to all Telugus in our state and our Telangana state, Andhra state also. As a cancer specialist,
మీకు ఎంత చెప్పినా ఎంతగానో చెప్పచ్చు నేను. ఎంత అద్భుతమైన డే మన ప్రజలకి, మన క్యాన్సర్ పేషెంట్లకి. ఇది ఎన్నో 2-3 డెకేడ్స్ బ్యాక్ నా అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండదు. 2-3 డెకేడ్స్ తెలుగులో చెప్తున్నాను. 10,000 మైళ్ళ నుంచి వచ్చాను అమెరికా నుంచి, తెలుగులో ట్రై చేస్తున్నాను. ఎన్టీఆర్ గారితో ఇలాగే నేను కొబ్బరికాయ కొట్టాను.